హాయ్ హలో వెల్కమ్ టు ఏ9 మీడియా. న్యాయస్థానాలలో నేరాలు రుజువవుతాయి, నేరస్తులు శిక్షించబడతారని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ప్రజాస్వామ్య దేశం మనది కదా, అందరికీ సమానంగానే హక్కులు దక్కుతాయి అని కూడా అనుకుంటారు. ప్రజలెన్నుకున్న నాయకులు ప్రజల బాగోగులు అన్నీ చూసుకుంటారని ఎన్నెన్నో ఆశలున్నా కలలుగన్న అమాయక అజ్ఞాన అల్పజీవులం మనమే. చట్టాలున్నాయి, వాటి ప్రకారమే అన్నీ జరుగుతాయి, అన్నీ కొనసాగుతాయి అనుకునే బడి పలుకుల తెలివి మనది. కానీ కనబడకుండా జరిగిపోయే నేర సామ్రాజ్యం గురించి మనకు కనీస జ్ఞానం ఎరుక లేకపోయి ఉన్నామనే సంగతిని పాఠంలాగా చెబుతున్నది ఇప్పుడు కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రపు సంఘటన. అది మన దేశంలో ఉన్నప్పటికీ ధర్మస్థల రిపబ్లిక్ అనే పేరుతో డి గ్యాంగ్ పరిపాలిస్తున్న ప్రాంతం అని వెలుగులోకి వచ్చేదాకా దేశానికే తెలీదు. దశాబ్దాలుగా రిపబ్లిక్లో వారి న్యాయాలు చట్టాలే రాజ్యం చేయటం, వాటికి దేశంలోని సామాన్యులు బలి కావటము ఇప్పుడు కళ్ళ ముందు వస్తున్నటువంటి వాస్తవాలు. నేను నా స్వహస్తాలతో వందల సవాళ్ళు ఈ ధర్మస్థలిలో పూర్తి చేశాను. బడికెళ్ళే అమ్మాయిలు, అలాగే మహిళలు, సామాన్యులు ఎంతోమంది ప్రాణభయంతో ఇంతకాలం చేశాను. నిజం చెప్పాలని ఇప్పుడు బయటకు వచ్చాను. అవి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టానో మీకు చూపిస్తాను. ఎవరి హత్యలు చేశారో కూడా చెప్తాను. మీరు నా మాటలు నమ్ముతారో లేదోనని నేను పూడ్చిన ఒక శవాన్ని తవ్వి ఆ ఎముకల ఫోటోలు మీ ముందు పెడుతున్నాను. కారకుల పేర్లు సీల్డ్ కవర్లో అందిస్తున్నాను. నేను చెప్పింది తప్పైతే ఏ శిక్ష అయినా వేస్తే నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి ఈ నేరాలపై చర్యలు తీసుకోండి. ఈ మాటలు ధర్మస్థలలోని ఒక పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు. ఇదంతా కూడా అతను అక్కడ 1995 నుండి 2014 వరకు పనిచేసినటువంటి అనుభవం. తనను తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించడం వల్ల ఇంతకాలం వెల్లడించలేదని చెప్పాడు ఈ విషయాలన్నీ. అతను చెప్పే విషయాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయకంపితులం అవుతున్నాం. అయితే ఆ నేరాలు ఘోరాలు ఆ ప్రాంత వాసులకు కొత్త కాకపోయినా దేశానికి తెలిసింది మాత్రం ఇప్పుడే కదా. అందరు విస్తుపోతున్నారు. కర్ణాటక మంగళూరుకు దగ్గరలో ధర్మస్థలలో మంజునాథ ఆలయం చాలా పురాతనమైంది. దాని పక్కనే ఉజిరే అనే గ్రామం, వీటిని ఆనుకుని నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంటుంది. ధర్మస్థలంలోని ఆలయం జైనుల నిర్వహణలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడున్న కొందరు పెద్దల కనుసన్నల్లోనే ఈ నేరాలు జరుగుతున్నాయని అక్కడి వాళ్లకు కూడా తెలుసు. కానీ ఎవ్వరు వాళ్ళని ఎదుర్కొని బతికి బట్టగట్టలేరనే భయంతో ఉంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2001 నుంచి 2011 మధ్య, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో 452 అసహజ మరణాలు ఇక్కడ సంభవించినాయి. ధర్మస్థలకు వచ్చిన అమ్మాయిలను అపహరించి లైంగిక దాడి చేసి హత్యలకు పాల్పడిన ఘటనలు అయితే లెక్కలేనని ఉన్నాయి. 1986లో పద్మలత అనే అమ్మాయి తండ్రి కమ్యూనిస్ట్ ఉండే. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిండు. కళాశాలకు వెళ్ళిన పద్మలత మళ్ళీ తిరిగి రాలేదు. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున శవమై తేలింది. ఒక దళిత కుటుంబం కోసం పోరాడినందుకు వారికి అది శిక్ష. పోలీసుల దర్యాప్తులో ఆసక్తి చూపలేదు. అలాగే వేదవల్లి అని ఒక టీచర్ తన ప్రమోషన్ కోసం కోర్టుకెళ్ళి తెచ్చుకోవడం, వాళ్ళకు అడ్డుగా ఉండడంతో బాత్రూంలోనే తగలబెట్టేశారు. మణిపాల్లో వైద్య విద్యార్థి అనన్య భట్ స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వచ్చింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. తల్లి సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్ళు ఫిర్యాదే తీసుకోలేదు. బిడ్డ కోసం తిరుగుతున్న తల్లిని కొట్టి ఆసుపత్రిలో వేశారు దుండగులు. ఇట్లా వారానికి 2-3 సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఆడపిల్లలపైనే కాదు, అక్కడ వాళ్లకు అడ్డు వచ్చే వాళ్ళందరినీ హతమార్చడం అనేది యథేచ్ఛగా జరుగుతుంది. ఇక్కడి లైంగిక దాడులు హత్యల విషయమై గౌరీ లంకేష్ తన పత్రికలో చాలా ఏళ్ల క్రితమే రాశారు. ధర్మస్థల గురించిన కథనాలను ప్రచురించారు. వెంటనే ఆ విలేకరిని చంపేసిన విషయం మీకు తెలిసిందే. పద్మలత గురించిన వార్తాపత్రికను పంచే పేపర్ బాయ్ను కూడా చంపేశారు వదిలిపెట్టకుండా. ఆఖరికి గౌరీ లంకేష్ని కూడా హత్య చేశారు. ఎందరో నిజాయితీ పరులైన జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. లైంగిక దాడులు హత్య చేయడమే కాదు, వాళ్ళ నేర సామ్రాజ్యంలో భూ ఆక్రమణలు, దేవాలయ నిర్వహణ, యాజమాన్య హక్కులకు సంబంధించిన అంశాలపై వారిదే రాజ్యం. వడ్డీ వ్యాపారాలు, ముఠా నిర్వహణలు, పైకి బాబాల అవతారాలు, వీళ్లకు స్థానిక రాజకీయ పార్టీల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ధర్మస్థల దేవాలయ కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై ఇప్పటి వరకు ఏ సనాతన ధర్మ ప్రచారకులు కానీ, ఆధ్యాత్మిక గురువులు కానీ, మతతత్వవాదులు కానీ నోరెత్తడం లేదు. ఎంతో ధైర్యం చేసే నిజాలను బయటపెట్టిన పారిశుద్ధ్య కార్మికుని ఫిర్యాదుతో మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు నేరగర్తులను తవ్వే పని జరుగుతోంది. ఎంత భయానక సంగతులు బయటపడతాయో చూడాలి. ధర్మస్థలిలో ఎంత అధర్మము, ఎంత నేరము పోగుబడిందో కొద్దిగానైనా తెలుస్తుందని భావిద్దాం. అయితే ఇప్పటికీ అక్కడ తవ్వకాలు బయటపడ్డాయి, కొన్ని అస్థిపంజరాలు తెలిసొస్తున్నాయి. అక్కడంతా కూడా గందరగోళంగా ఉంది అనేది ఒక వైపు ఉంటే,
ఈ కేసులన్నింటికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏవైతే ఎఫ్ఐఆర్ కాపీస్ ఉంటాయో, అక్కడ ఇంకా దర్యాప్తు జరిగినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయో, ఆ రికార్డ్స్ అన్ని కూడా ధ్వంసమైనవి, మాయమైనవి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయినా మనుషుల్ని, కనీస సాక్ష్యాలుగా ఉన్నటువంటి వాళ్ళని, పేపర్ బాయ్ని కూడా వదిలిపెట్టకుండా మనుషుల్నే చంపేసినటువంటి వాళ్లకు ఈ సాక్ష్యాలను మాయం చేయడం అనేది ఒక పెద్ద పని. కేసులో ఖచ్చితంగా బీజేపీ హస్తం లేకపోతే ఎందుకు బీజేపీ నేతలు మాట్లాడట్లేదు అన్నది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్నే మేము రక్షిస్తున్నాము, హిందూ ధర్మం కోసమే ఉన్నాము, హిందుస్థాన్ స్థాపన కోసమే ఉన్నాము అని చెప్పేసి ఎప్పుడూ కూడా మతతత్వ రాజకీయాలు చేసేటటువంటి ఈ బీజేపీ పార్టీ మరి ఈ కేసులో ఎందుకు స్పందిస్తలేదు? నిజంగా ఈ కేసుకి సంబంధించి బీజేపీ పార్టీ అండ ఇచ్చినట్టయితే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఆ అండదండలతోటి ఈ కేసుని రిజాల్వ్ చేసినట్టయితే ఎంతోమంది అమాయకులకు ఈరోజు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎందుకు మరి వందల సంఖ్యలో ఉన్నటువంటి అభాగ్యులకు, అన్యాయం కావబడ్డ వాళ్లకు ఎందుకు ఇప్పుడు బీజేపీ కనీసం వాళ్ళ పక్షాన నిలబడకుండా, కనీసం వాళ్ళ తరఫున ఒక మాట కూడా మాట్లాడకుండా, న్యాయం కోసం కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళు అభ్యర్థించకుండా ఉన్నారు? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ కేసులో ఇంకా ఎన్నో పొరలు ఉన్నాయి. ఆ అన్ని పొరలకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా N9 మీడియాలో తెలుసుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు. చూస్తూనే ఉండండి N9 మీడియా.